హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని ఇప్పుడే చూస్తున్నట్లయితే, మన ఛానల్‌లోకెళ్ళి కొన్ని వీడియోస్ అయితే చెకౌట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇదొక డిఫరెంట్ వ్లాగ్. నేనెప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఇలాంటి వ్లాగ్ చేస్తానని చెప్పేసి. అండ్ ఇలా మంచిగా ఒక దగ్గర సెటిల్ అయ్యి మన ఇంట్లోనే కూరగాయలు పెంచుకుంటాం అట్లానని. అండ్ ఇది కూడా నాకెప్పటినుంచి ఉండే అంటే, పాండమిక్ టైంలో కలగూరగంప, మ్యాడ్ గార్డెనర్ ఇవన్నీ చూసా నేను కొన్ని గార్డెన్ వీడియోస్. చాలా నచ్చాయి వాళ్ళవి. సో, అప్పుడనుకున్నా మనమెప్పుడు అట్లా చేస్తామో అని జెప్పేసి. ఫైనల్లీ ఆ రోజులొచ్చేసాయన్నమాట. సో, ఈ ఇయర్ కొంచెం ఎక్సైటింగ్‌గా, ఫన్ వేలో కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఈ అన్ని చిన్న చిన్నవి కొన్ని పెట్టినా గానీ అన్నీ కొత్తగా ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. మిర్చి చెట్టు చూసారా? ఇప్పటికే అది సెకండ్ టైమ్ హార్వెస్ట్ చేయడము. లాస్ట్ టైమ్ ఒక 10-15 మిర్చీలొచ్చాయి. అండ్ ఇప్పుడు గూడా ఒక 10 వరకు అట్లా వచ్చాయన్నమాట. ఈ సెకండ్ టైమ్ తీస్తున్నా. అండ్ వాటితో పాటు టమాటోస్, దోసకాయలు అవన్నీ పెట్టాననమాట. స్ట్రాబెర్రీ గూడా పెట్టాను. బట్ ఆ సీజన్ అయిపోయింది. అండ్ లాస్ట్ టైమ్ ఒక 2 వచ్చాయి. అప్పుడు నేను క్యాప్చర్ చేయలేదు. బెండకాయలు చిన్న మొక్కకే 2 వచ్చాయి. మా ఫ్రెండ్ సీడ్స్ ఇచ్చిందనమాట. సో, తనే మాక్సిమం నాకు చాలా వరకు సీడ్స్ ఇస్తే నేను సీడ్స్ నుండి పెట్టాను. బట్ ఒక్కటే టమాటో ప్లాంట్ వచ్చేసి అది కొన్నాను. రిమైనింగ్ ఒక 5, 6 అవి గూడా సీడింగ్‌తోనే. అండ్ ఫైనల్లీ ఎక్సైట్ అవుతున్నామనమాట. ఇట్లా మన గార్డెన్‌లో అవి 5, 6 వచ్చినా, 1 వచ్చినా అది ఆ ఎక్సైట్‌మెంటే వేరు. అండ్ లాస్ట్ ఇయర్ గూడా ట్రై చేశా పాట్స్‌లో పెట్టి. అప్పుడు టౌన్ హోమ్‌లో ఉన్నప్పుడు కొన్ని పాట్స్‌లో అట్లా ట్రై చేశా. టమాటో ప్లాంట్ అండ్ మిర్చి అప్పుడు కూడా వచ్చాయి గానీ, ఇంతగా ఏం రాలేదు. అండ్ వంకాయ చెట్లు కూడా యాడ్ చేశాను. చూసారంటే చిక్కుడుకాయ ఇప్పుడిప్పుడే వస్తుంది. గోంగూర గూడా ఇప్పుడిప్పుడే వస్తుందనమాట. అండ్ ఇవి ఈ సమ్మర్‌లో ఇదొక ఈవినింగ్ మంచి రొటీన్ అని చెప్పొచ్చు. ఈటికి నీళ్లు పట్టడం, మెయింటైన్ చేయడం ఇదంతా. సో, నేనైతే మరీ ఎక్కువ అయితే కూడా పట్టించుకోవట్లేదు. అప్పుడప్పుడే ఇట్లా చూస్తాను. నేను కాకపోయినా నరేష్ చూస్తారు. లేదంటే ఇంకా మేమిద్దరం బయటకొచ్చినప్పుడు ఐరా కూడా ఇన్వాల్వ్ అవుతది. వీడియో స్టార్టింగ్‌లో చూసారంటే తను కూడా వాటర్ పడతానంటుంది. ఫస్ట్ క్యూకంబర్ అయితే వచ్చేసింది. అండ్ టమాటోస్ ఇవి చిన్న చిన్నవేమో సీడ్స్ నుండి వచ్చినవి. అందుకే కొంచెం టైం పడుతుందనమాట. ఈ పెద్దగయినవన్నీ కాస్కోలో తీసుకున్న 3 ప్లాంట్స్. అవి అప్పుడే టమాటోస్ వచ్చాయి గానీ, రీసెంట్‌గా వీటికి క్యాటర్ పిల్లర్స్ పట్టాయన్నమాట. రిమూవ్ చేశాను. ఇప్పుడిప్పుడు సెట్ అవుతుంది. సో, పక్కనే బర్డ్ హౌస్ పెట్టాము ఐరా కోసము. తనడిగితే. సో, దానివల్ల క్యాటర్ పిల్లర్స్ వచ్చి అవి యాడ్ అయ్యాయి అక్కడ. అండ్ ఇక్కడైతే ఇక్కడ స్ట్రాబెర్రీ, ఇది కనకాంబరం, కొన్ని డిఫరెంట్‌వన్నీ ఈ పాట్స్‌లో పెట్టా. ఇవి మంచిగా నాకు పెరిగితే లక్కీగా ఇవన్నీ సేవ్ చేసుకోవచ్చు. తమలపాకు చెట్టు మెక్సికన్ టైప్. ఇది మల్లెపూల చెట్టనమాట. సో, ఇక్కడ పాట్స్‌లో వేసినవన్నీ నాకు ఫ్రెండ్స్ ఇచ్చినవే. ఇది కర్రీ లీఫ్, తులసి. సో, ఇవన్నీ మంచిగా పెరిగితే మాత్రం ఇవన్నీ గరాజ్‌లో వింటర్ టైమ్‌లో సేవ్ చేసుకోవాలి. చూద్దాం ఈసారి నాకెట్లా పెరుగుతాయో, ఎలా సేవ్ చేస్తానో తెలీదు గానీ, ఈ మింట్ అయితే జస్ట్ స్టెమ్స్ పెట్టాను. వచ్చేసాయన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ పెట్టినవే. అండ్ ఇదొక్కటి ఈ ఇయర్ పెట్టింది. సో, అందుకని మాక్సిమం 2, 3 ప్లేసెస్‌లో ఈ మింట్ మాత్రం ఏం మెయింటైన్ చేయకపోయినా ఎక్కువ పెరుగుతూ ఉంది. అండ్ ఈ పక్కనే కొరియాండర్, మింట్ ఇంకొక టైప్ ఇది. ఇది టీలో వేసుకోవచ్చు. అండ్ స్మూతీస్‌లలో అట్లా వేసుకోవడానికనమాట. ఇదొక వెరైటీ. అండ్ చాలా బావుంటది దాని ఫ్లేవర్ కూడా. అండ్ ఇది మెంతి కూర. ఇవన్నీ ఆల్రెడీ ఇక్కడ కొత్తిమీర, మెంతి వస్తే కట్ చేసేసాను. తోటకూర నాకు చాలా ఇష్టం. అన్ని ప్లేసెస్‌లో వేశాను గానీ, ఏం సరిగ్గా రాలేదు. ఐ డోంట్ నో ఎందుకో. అండ్ ఇంకా పక్కనే మాకు లోయస్ గార్డెన్ సెంటర్ ఉంటదనమాట. ఇక్కడికొక 10, 15 టైమ్స్ వచ్చుంటా. ఈ ఇయర్ మాక్సిమం ఖర్చు పెట్టిందంటే ఇక్కడే అని చెప్పొచ్చు. తెలియకుండానే చాలానే అయ్యింది చెట్లకి. అండ్ మనకు ఇక్కడ రకరకాల ఫ్లవర్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. కొన్ని నేను బంతి పూల కోసం వచ్చాననమాట. అండ్ ఇంటి ముందు గూడా ఏమైనా యాడ్ చేద్దాము అనని వచ్చాను. అండ్ ఒక 5, 6 టైమ్స్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకొస్తున్నా. ఇండోర్ ప్లాంట్స్ కూడా యాడ్ చేశా. అవి మీకు తర్వాత చూపిస్తూ ఉంటాను. ఇంటి పక్కనే లాయిస్ షాప్ ఉంటది. అంటే ఆంటీ ఇక్కడికొచ్చేస్తున్నాము. ఇప్పటికి నేను ఈ ఇయర్‌లో 10 టైమ్స్ వచ్చాను. చెట్ల కోసమని, లేదంటే ఏదో ఒకటి దానికోసం గార్డెన్ రిలేటెడ్ వాటి కోసం. సో, ఇప్పుడు ఇంకా గ్రాస్ సరిగ్గా లేదనమాట. ఇంకా మూవ్ అయినప్పటి నుండి సరిగ్గా పట్టించుకోలేదని దానికి ఇట్లా ప్యాచెస్ లాగా తీసుకొచ్చి వేయొచ్చు. లేదంటే మనకి ఇక్కడ డిఫరెంట్‌వి దొరుకుతాయి. సో, అది తెచ్చి చల్లినా కానీ మన గ్రాస్ ప్రాపర్‌గా అవుతదంట. సో, వాటి కోసం వచ్చాం. హాయ్ రా. సే హాయ్. Hi, good morning. గుడ్ మార్నింగ్.
అండ్ ఇక్కడ ఇంకొకసారి నరేష్, నేను, ఐరా కలిసొచ్చామనమాట. మనకు చెట్లకు చిన్న చిన్న హోల్స్ పడడము అని కొత్త కొత్త ఎక్స్‌పీరియన్సెస్ కదా! నీమ్ ఆయిల్ వేస్తే మంచిది అనంటే ఇదొకటి తీసుకున్నామనమాట. ఇది లాన్ ఫుడ్. లాస్ట్ ఇయర్ మూవ్ అవ్వగానే లాన్ సరిగ్గా మెయింటైన్ చేయలేదు. మూవ్ అవ్వడము, సర్దుకోవడము, వింటర్ రావడం ఇదే సరిపోయింది కాబట్టి బయట గడ్డి గూడా ఏముండదు. సో, ఇప్పుడైతే ఇంకా ప్రాపర్‌గా చేద్దామని చెప్పేసి ఫుడ్ తీసుకొచ్చాము. అక్కడక్కడ ప్యాచెస్ ఉన్నాయని చెప్పేసి. అండ్ ఇది మనకు బార్డర్స్‌కి వేస్తారు గదా! నీట్‌గా కనిపించడానికి అలా. సో, ఇప్పుడు అన్నీ చూస్తున్నాము, అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ ఇయర్ అయితే ఏం పెట్టట్లేదు బార్డర్స్ లాంటివి. ఫ్యూచర్‌లో ఏమైనా యాడ్ చేద్దాము అనని. సో, కొన్ని కమ్యూనిటీస్‌లో ఒక్కొక్క రకంగా ఉంటుందనమాట. కొన్ని టైప్స్ అలౌ చెయ్యరు. బయట మనం ఏం చేయాలనుకున్నా గానీ ఎక్కువ పర్మిషన్స్ తెచ్చుకోవాల్సొస్తది. సో, ఇలాంటివి కొన్ని మా కమ్యూనిటీలో పర్మిషన్ లేదనుకుంటా, నరేష్ అంటున్నారు. కొన్నిటికే పర్మిషన్ ఉంది అని జెప్పేసి. ఈ ఇయర్ మాత్రం ఇదేది వేయట్లేదు. అండ్ కౌ మాన్యూర్ కూడా వేస్తే మంచిది అని చెప్పేసి. ఇండియాలో అయితే ఎవ్రీథింగ్ ఫ్రీగానే దొరుకుతాయి మనకు, మట్టితో సహా. బట్ ఇక్కడ మాత్రం అన్నీ కొనుక్కోవాలనమాట. సో, ఇందాక తీసుకున్న లాన్ ఫుడ్ అది కరెక్ట్ కాదంట. మా ఫ్రెండ్ వాళ్ళని అడిగి తీసుకొచ్చాం. అండ్ మా ఇంటి పక్కన ఒక 5 మినిట్స్ డిస్టెన్స్‌లో ఒకరికి నర్సరీ ఉందనమాట. వాళ్ళ ఇంటి దగ్గర కూడా అన్నీ తీసుకొచ్చి పెట్టారు. సేల్ చేస్తున్నారు. సో, మాకట్లా ఫేస్‌బుక్ మార్కెట్ నుండి ఫ్రెండ్స్ చూసి చెప్తే తెలిసిందనమాట. చాలా చాలా తక్కువ ప్రైజెస్‌కే రోజ్ ప్లాంట్స్ అయితే మన ఇండియన్స్ ఎన్ని తీసుకున్నారో ఇక్కడికొచ్చి. నేను కూడా అలాగే ఇంటి చుట్టూ ఫ్రీ స్పేస్ అంతా సైడ్‌కొచ్చింది కదా! బాగా కనిపిస్తది. ఒక 10 తీసుకొద్దామని వెళ్ళాననమాట. కొన్ని తీసుకున్నా. అండ్ ఇవి లాస్ట్ ఇయర్ బతుకమ్మ కోసం తీసుకున్నవే. జస్ట్ ఎండిపోయినా కానీ ఇంక అలాగే ఉంచేసాము. ఈ ఇయర్ మళ్ళీ వస్తున్నాయి. అండ్ ఈ ఇయర్ కూడా యాన్యువల్స్ కొన్ని యాడ్ చేశాను. ఇంకా ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అవ్వలేదనమాట. ఇంకా మీకు ఇదంతా చూస్తే మట్టి అంతా డ్రైగా అనిపిస్తుంది. ఇంకా మేము వేయలేదనమాట. దాని పైన ఇంకా ఒక్కొక్క లేయర్ అదంతా వేయాలి. అండ్ ఇవి కొన్ని పాట్స్‌లో ఉండే. దీని పేరేమంటారో నాకు తెలీదు గానీ కలర్‌ఫుల్‌గా చాలా బావుంటది. వెల్వెట్ ఫ్లవర్స్ అనేవాళ్ళం చిన్నప్పటి నుండి. అవి లాస్ట్ ఇయర్ మట్టిలో వేసినందుకు కొంచెం డిఫరెంట్ అయింది. అందుకే మళ్ళీ తీసి ఈరోజే నేను ఇలా గ్రౌండ్‌లో వేసేసాను. అవి వాటి సీడ్స్ అవే పడి ఎవ్రీ ఇయర్ వస్తాయంట. గ్రౌండ్‌లో వేస్తే అయితే. అందుకనే మళ్ళీ మార్చేసాను. ఇవి బిల్డర్ ఇచ్చినవే మధ్య మధ్యలోవి. ఈ మొక్కలు మాత్రం ఈ ఇయర్ నేను సీడ్స్ వేస్తే వచ్చాయన్నమాట. అది కూడా యాన్యువల్సే. టైమ్ టేకింగ్ అనమాట ఇవన్నీ. ఇప్పుడు టైం తీసుకున్నా కానీ ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే అవి వస్తూ ఉంటాయి సీజనల్‌గా సమ్మర్ రాగానే. అండ్ ఇక్కడేంటంటే మెయిన్ సమ్మర్ రాగానే అందరూ గార్డెనింగ్, లాన్ మూవింగ్, లాన్ మెయింటెనెన్స్ వీటి మీద టైమ్ స్పెండ్ చేస్తారు. అండ్ మనకు కూడా రిలాక్సేషన్ గార్డెనింగ్ అంటే. ఇది మనకు బిల్డర్ ఇచ్చింది. ఇదొక పెద్ద చెట్టు. అండ్ దీనికి నేను కొన్ని హ్యాంగింగ్స్ పెట్టా. లాస్ట్ ఇయర్ అవి పడిపోయాయన్నమాట. సో, ఇక్కడ ఇవి డిఫరెంట్ కలర్స్, ఇది యెల్లో కలర్ అలా 4, 5 కలర్స్ వచ్చినాయి. అక్కడక్కడ పెట్టానన్నమాట. చూడాలి ఎలా వస్తాయో. అండ్ మెయిన్ ఈసారి బంతి పూలు గూడా ఎక్కువ పెట్టాను. అండ్ ఇది కాస్కోలో తీసుకున్న రోజ్ ప్లాంట్ అనమాట. చాలా బాగా వస్తుంది. అండ్ ఇందాక నర్సరీ అని చూపించాను కదా! అందులోవైతే కొంచెం పురుగు పట్టేస్తున్నాయి అప్పుడే. అంత డిఫరెంట్‌గా వస్తున్నాయి ఫ్లవర్స్ గూడా. ఎంత మెడిసిన్ కొట్టినా కానీ ఇంకంతే. ఇది సైడ్‌కి ఇలా మాకు ఫ్రీ స్పేస్ ఉంటుందనమాట. బాగా అనిపిస్తదని ఇదంతా పెట్టా. సో, ఇలాంటి వాటర్ పైప్ అయితే నరేష్‌కి ఇట్లా కింద పెట్టడం ఇష్టం లేక ఇట్లా హ్యాంగ్ చేసేవి తీసుకున్నాం. ఇంటికి అటు ఇటు పెట్టేసామనమాట. ఆ సైడ్‌కి కావాలంటే అటు, ఈ సైడ్ కావాలంటే ఇటు. అండ్ చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎంత డిస్టెన్స్ అయినా వచ్చేస్తది. అండ్ ఆటోమేటిక్‌గా అదే మనం వదిలేస్తే లోపలికెళ్ళిపోతదనమాట చుట్టుకోవడానికి. నాకు బాగా నీట్‌గా ఉంటుందనిపించింది. ఇంకా నార్మల్‌గా కింద పెట్టే వాటికన్నా. అండ్ ఇవన్నీ నేను నర్సరీలో తీసుకున్న ప్లాంట్స్. అండ్ ఇక్కడ గోరింక అని ఇండియాలో ఉంటాయి గదా! మన చిన్నప్పుడు అవన్నీ పెట్టాము. ఇక్కడ మా ఫ్రెండ్ ఇచ్చింది కొన్ని. అండ్ ఇదొక్క ప్లాంటే నర్సరీ నుండి నాకు మంచిగా మెయింటైన్ అవుతుంది. ఇవి మాకు బిల్డర్ ఇచ్చిన రోజ్ ఫ్లవర్స్. అసలు ఎన్నొస్తాయో గానీ దాంట్లో అన్ని చిన్న చిన్న పురుగులుంటాయి. అవి తీసి దేవుడికి పెట్టాలంటే భయమేస్తదనమాట. కానీ ఈ ఇయర్ అయితే ఒక పెద్ద హ్యాపీనెస్ ఏంటంటే ఒక్క బొకే గూడా కొనట్లేదు పూజ కోసం. అన్నీ ఇంటి ముందే వస్తున్నాయన్నమాట. మందారం గానీ, బంతి పూలు అట్లా. లాన్ చూసారంటే ఇట్లా చాలా స్టిక్కీగా, గట్టిగా నడిస్తే గుచ్చుకునేలాగా అలా ఉందనమాట. సో, ఫస్ట్ ఇయర్ కొంచెం కేర్ తీసుకోవాలి మనము. అట్‌లీస్ట్ మాకు లాస్ట్ ఇయర్ వింటర్ వచ్చేసింది పట్టించుకోలేదు గానీ, ఈ ఇయర్ రాగానే కొంచెం దానికి ఫుడ్ పెట్టడం ఇదంతా చేసి మంచిగా వాటర్ పెడితే ఒక 15 డేస్‌లో చాలా స్మూత్‌గా గ్రో అయిపోయిందనమాట. అన్ని ప్యాచెస్ ఉంది సరిగ్గా మెయింటైన్ చేయక. సో, ఇది మాకు లాన్ ఫుడ్ మనకు స్ప్రెడ్ చేయడానికి ఒక మెషిన్ ఉంటుంది. అండ్ అది కూడా తెలుసు కానీ ఎలాగో సరిగ్గా లేదు. ఇంక మొత్తం చేయాల్సిందే. ఫస్ట్ అయితే హ్యాండ్‌తో చేసేద్దామని చెప్పేసి అప్పటికప్పుడు ఆ డివైస్ ఏం తీసుకోకుండా హ్యాండ్‌తో చేసేసారనమాట నరేష్ మొత్తము. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టినప్పుడు పింగ్ చేశారు డివైస్
ఉంటుంది. దాంతో అయితే మనకు ఈక్వల్‌గా పడుతుంది. ఎక్కడైనా గానీ మంచిగొస్తదని. బట్ పర్లేదు బానే ఇంప్రూవ్ అయిందనమాట. ఒక 2 వీక్స్‌కి మాత్రం చాలా డిఫరెన్స్ కనిపిచ్చింది. అసలిక్కడ చూసారంటే ఇట్లుండే ఫస్టు. తర్వాత మాత్రము చాలా గ్రీనరీగా మంచిగా వచ్చిందనమాట. అసలు చాలా వరకు ఆహ్, బిల్డ్ చేసినప్పుడే ఇట్లుండిపోయిందనమాట. వాళ్ళనడిగితే మాకేం చేయలేదు. హౌస్ మాకు ఇచ్చినప్పుడు. తర్వాత ఇంక మనమే ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ ఇల్లు తీసుకుంటే ఇంకా ఇవన్నీ పనులు మనకు యాడ్ అవుతాయనమాట. లాన్‌కి ఫుడ్డేసిన తర్వాత ఇది 15 డేస్ తర్వాత షూట్ చేస్తున్నామనమాట. చాలా గ్రీనరీగా, థిక్‌గా, స్మూత్‌గా చాలా బాగొచ్చింది. అండ్ ఇంతకుముందున్న గ్రాస్‌తో గూడా కంపేర్ చేయలేము. అంతకుముందయితే చాలా డ్రైగా బయట అడుగు పెట్టగానే ముళ్ళ మీద అడుగేసినట్టు అనిపిచ్చేది. ఇప్పుడైతే చాలా స్మూత్‌గా ఉందనమాట. అండ్ థిక్‌గా గూడా వచ్చింది. అండ్ స్టిల్ అక్కడక్కడ రేర్ ప్యాచెస్ చూడొచ్చు. ఇంకా అవి గూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయనమాట. బట్ లాన్ ఫుడ్ పెట్టిన తర్వాత చాలా ఎక్కువ వాటర్ రెగ్యులర్‌గా కొడుతూ ఉండాలనమాట. ఆ మధ్య మాకు వర్షం పడింది ఆ టైంలో. అది గూడా ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట. సో, ఇప్పుడు ఇంకా బ్యాక్ సైడ్ షటిల్ గూడా ఆడినాము. మంచి గ్రాస్ వచ్చిన తర్వాత. అదే గ్రాస్ సరిగ్గా లేనప్పుడు బయట నిల్చోవాలంటే ఎట్లనో ఉండేది వితౌట్ చెప్పలైతే. సో, ఇది ఫ్రంట్ సైడ్ నుంచనమాట. సో, మీకు సైడ్‌కి ఒక డిఫరెన్స్ చూపిస్తా చూడండి. గ్రీన్ పక్కన డ్రైగా కనిపిస్తుంది గదా! ఈ డ్రైగా ముందు మాకుండేది ఇట్లా అనమాట. ఇది ఫ్రీ స్పేస్. సో, దానికి దీనికి డిఫరెన్స్ చూడండి. చాలా డిఫరెన్స్‌గా అనిపిస్తుంది. మీకు గూడా ఇలాంటి లాన్ ప్రాబ్లమ్ ఉంటే మాత్రం ఇట్లా ట్రై చేసి చూడండి. హెల్ప్ అవుతదని ఇక్కడ షేర్ చేస్తున్నాననమాట. కొన్ని మనీ ప్లాంట్స్ ఇంట్లో పెట్టామనమాట. ఇంట్లో అక్కడక్కడ దీన్ని ప్రొపగేట్ చేద్దామని చెప్పేసి నరేష్ అన్ని కట్ చేస్తున్నారు. సో, ఇది ఒక్క షేడ్ తీసుకున్నాము మనీ ప్లాంట్‌లో. ఇంకొకటి బ్రైట్‌గా ఉంటుందనమాట. ఇవి ఆల్రెడీ కొంచెం కొంచెం పెరగడం స్టార్ట్ అయిపోయింది. సో, అందులో నుండి తీసి ఇంకా కొన్ని ఎక్కువ చేద్దాము అని. అండ్ మనకు బ్యాంబూ ట్రీ కూడా ప్రొపగేట్ చేస్తే ఈజీగా వస్తాయి. ఇవి రెండే మోస్ట్‌లీ మేము ఎక్కువ చేస్తాం. ఇంకా ఏమైనా రిమైనింగ్ చెట్లు కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు వాటర్‌లో పెరుగుతాయంటే మాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. మాకు యూజ్ అవుతుంది. నేర్చుకుంటాం. ఇండోర్ ప్లాంట్స్ అయితే నేను మళ్ళీ హాల్ అదంతా కిచెన్ టూర్ అదంతా చేసినప్పుడు చూపిస్తా ఎక్కడెక్కడ ఏం పెట్టాను అనేది. ఇంకా యాడ్ చేసేవి ఉన్నాయి. అందుకని ఇందులో యాడ్ చేయట్లేదనమాట అన్ని చెట్లు. అండ్ అది బుద్ధ పాట్ ఉంది చూసారా? అది ఈ మధ్య తీసుకున్నాను. చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించినప్పుడు అడుగుతున్నారనమాట. అదెక్కడ తీసుకున్నా కూడా చూపిస్తాను. అండ్ ఇవైతే ప్రాపగేట్ చేయడానికి మంచిగా క్యూట్‌గా ఉండేవి. ఇవి ట్యూబ్స్ లాంటివి తీసుకున్నాను నరేష్ అయితే. ఈ వాల్మార్ట్ నుండి తీసుకున్నాం అనుకుంటా. ఫస్ట్ ఇవన్నీ చూడగానే ఏంటి ఇవి ల్యాబ్‌లాగా ఇవన్నీ తీసుకున్నావా అని నరేష్‌ని అంటున్నాననమాట. బట్ నాకు గూడా చాలా చాలా నచ్చాయి. కొన్ని వాల్‌కి హ్యాంగ్ జేసుకోవచ్చు. కొన్ని నార్మల్‌గా టేబుల్స్ పైన వర్క్ స్పేస్‌లో పెట్టుకుంటే చాలా బావుంటుంది. అండ్ అవి గూడా వాటర్‌లో పెరుగుతూ ఉంటాయి గదా! సో, ఇది నేనైతే ఒక్క 1 అవర్ నేను కెమిస్ట్రీ ల్యాబ్‌కొచ్చినట్టే అనిపిచ్చింది. ఒకసారి బ్యాక్‌కెళ్ళిపోయాననమాట. అదే చెప్తున్నా నరేష్‌కి. ఇంకేదైనా మెడిసిన్ అవన్నీ వేస్తే అయితే ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయొచ్చేమో ఇక్కడ అని జెప్పేసి. చాలా చాలా నచ్చాయి. అండ్ తక్కువ ప్రైస్‌లోనే రీజనబుల్ ప్రైజెసే. మరీ ఎక్కువ ఏం లేవివి. అందుకని ఇంట్లో అక్కడక్కడ పెడితే గూడా మనకు చూడ్డానికి గూడా బావుంటుంది అని జెప్పేసి జస్ట్ ఇప్పటికైతే మనీ ప్లాంట్ ఒకటే పెడుతున్నాము. ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా యాడ్ చేస్తే అవన్నీ చేంజ్ జేసుకోవచ్చు. ఇవి మనకు పెద్దగా అయినప్పుడు మళ్ళీ తీసి పాట్‌లో పెట్టుకుంటే సరిపోతుందనమాట. సో, ఇవి నాకు ఇవి 2 చాలా నచ్చాయి. టేబుల్స్ పైన అక్కడ పెడితే చాలా బాగా కనిపిస్తుందనమాట. సో, ఫైనల్లీ ఒక డైనింగ్ టేబుల్ మీద ఒకటి, వాల్స్‌కి అక్కడక్కడ, ఈవెన్ వాష్‌రూమ్‌లో గూడా యాడ్ చేస్తున్నామనమాట. మనకు ఆ మాయిశ్చర్ అనేది ఉంటుంది గాబట్టి ఆహ్, పెరుగుతది ఈజీగా ఇవి. అండ్ ఎవరికైనా ఈ లింక్స్ కావాలంటే మాత్రం మేము ఇంట్లో ఏది అరేంజ్ చేసుకున్నా కానీ నేను మంచిగా లింక్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో పెడుతున్నా. యూట్యూబ్ కింద గూడా మీకు ఎల్‌టీకే లింక్ యాడ్ చేస్తున్నాననమాట. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ లింక్ మీరు క్లిక్ చేస్తే ఇంకా పర్చేస్ చేయొచ్చు. చాలామంది మా రికమెండేషన్స్ నమ్మి మేము ఇంట్లో ప్రాపర్‌గా మంచిగా ఆలోచించి పెట్టుకుంటున్నామని చెప్పేసి కొంటున్నామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మా రికమెండేషన్స్ మీరు నమ్ముతున్నందుకు అండ్ ట్రస్ట్ చేస్తున్నందుకు. ఇంకా అట్లా ఇంట్లో ఏమేమైనా సెటప్ చేసేసుకుంటే ఆటోమేటిక్‌గా అక్కడ యాడ్ చేస్తూ ఉంటాను. ఈవెన్ చూపించకపోయినా మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయినా అవ్వచ్చు. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అయితే కొన్నాం గానీ ప్రాపర్‌గా పాట్స్ అయితే లేవు. సెరామిక్‌వి అట్లా తీసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ టైమ్ బిగ్ లాట్ అనే ఒక స్టోర్‌కొచ్చాను ఫ్రెండ్‌తో కలిసి. తనకి ఈ స్టోర్ బాగా తెలుసనమాట. చాలా సార్లు చెప్తూ ఉంది. తనే తీసుకొచ్చింది నన్నిక్కడికి. సో, చూస్తున్నాము. అండ్ ఇందాక బుద్ధ పార్ట్ చూపిచ్చాను గదా! అది ఇక్కడే తీసుకున్నాను. సో, ఇలాంటి డిజైన్ ఉన్నవి గూడా మనం తులసి పెట్టుకోవడానికి బాగా కనిపిస్తాయన్నమాట. చాలా బావున్నాయి గానీ, మా ఇంట్లో థీమ్స్‌కి సెట్ అవ్వదేమో అని జెప్పేసి నేను పిక్స్ తీసుకుంటూ నరేష్‌కి పంపిస్తూనే ఉన్నా. గార్డెన్‌లో గూడా మనకు చాలా డెకోర్ జేసుకోవడానికి మంచివున్నాయి. రీజనబుల్ ప్రైజెసే అనిపిచ్చాయి. ఎవరైనా
ఇప్పటికి కూడా ఆ స్టోర్‌కెళ్ళకపోతే ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతాయి. సో, కొన్ని నేను తీసుకున్న గార్డెన్ కోసము, పాటియో మేకోవర్ అవన్నిటి కోసము. ఇంకా ఫ్యూచర్‌లో అవి కూడా చూపిస్తా మీకు ఎలా డెకరేట్ చేయబోతున్నాను అవన్నీ. ఇక్కడ బర్డ్ హౌసెస్, బర్డ్‌కి ఫుడ్ చాలా వెరైటీస్ అయితే ఉండే అన్నమాట. ఈ బుద్ధ పార్ట్ చూడగానే తీసేసుకున్నాను నేను. నాకు చాలా చాలా నచ్చింది. హాయ్ ఎక్కడికి వెళ్తున్నాం? ఫస్ట్ టైం ఎన్సీలో ట్రెక్కింగ్కి వెళ్తున్నాము. ఫుడ్ అంతా ప్యాక్ చేసుకొని వేరే ఫ్రెండ్స్ మేము అందరం కలిసి 9కి స్టార్ట్ అవ్వాలి. సో ఇప్పుడు 9:30 అవుతుంది. మొత్తం రెడీ అయిపోతున్నాం. అనుకున్న టైంకి కరెక్ట్గా రెడీ అయ్యామంటే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. హాయ్ ఎటు వెళ్తున్నాం? ఆర్చి కాదు, ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే వద్దట్టుంది, లయన్ కనిపిస్తుంది అని. ఫైనల్లీ బయట గార్డెన్ టూర్ అంటే అదే సింపుల్‌గా ఉంది గదా! కొన్ని కొన్నే పెట్టి ట్రై చేస్తున్నాననమాట ఫస్ట్ ఇయర్ గాబట్టి. అండ్ ఇక్కడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది గదా! ఎవ్రీ వీక్ ఏదో ఒకటి మంచి వెదర్‌తో స్టార్ట్ అయిన వీకెండ్ బయటకెళ్తున్నాం. ఇక్కడ ఫస్ట్ వీకెండ్ అని చెప్పొచ్చు. ఈనో స్టేట్ రివర్ పార్క్ అని చెప్పేసి అండ్ అది కొన్ని ట్రెక్కింగ్ నార్మల్ లెవెల్, బిగినర్ లెవెల్ అట్లున్నాయన్నమాట. అండ్ మాతో పాటు ఒక 2 అదర్ ఫ్యామిలీస్ గూడా అండ్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరం కలిసి ఫుడ్ చేసేసుకొని వెళ్తున్నాము. ఐరా ఇక్కడ ఫ్రోజెన్ సాంగ్ అండ్ మనకు మోనా సాంగ్ ఉంటాయి కదా! కంప్లీట్‌గా పాడుతుంది. ఎప్పుడు నేర్చుకుందో నాకే తెలీదు. నేనే షాక్ అయ్యా. 4 మంత్స్ నుండి ఇప్పుడు తను పాడుతుందనమాట. ఇక్కడ యాడ్ చేద్దామంటే కాపీరైట్స్ వస్తాయని యాడ్ చేయలేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తా. ఎవ్వరి ముందైనా గానీ మంచిగా భయం లేకుండా పాడుతుంది. అందరూ షాక్ అవుతున్నారు. నేను ఫస్ట్ టైమ్ అయితే ఏంటి ఎక్కడ నేర్చుకుంది అనుకున్నా. స్క్రీన్ టైమ్ అలా గూడా హెల్ప్ చేస్తదనమాట. సో, ఇక్కడ స్టేట్ పార్క్‌కయితే వచ్చేసాము. రివర్ లోపలికి కూడా మనం వాక్ చేసుకుంటూ ఎళ్ళొచ్చు. కొంచెం లోతుగానే ఉంది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ చాలా బావుంది. ఆ రోజంతా మేము ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరం అక్కడ బానే టైమ్ పాస్ చేసాము. అండ్ పేరెంట్స్ గూడా వాళ్ళకి నచ్చింది ఆ ప్లేస్ వచ్చేసి. అండ్ ఫుడ్ తీసుకెళ్ళి అందరం కలిసి తిన్నామనమాట. ఇట్లా సమ్మర్ రాగానే అందరికి ఇక్కడ పండగే. బయటకెళ్ళడానికి వెదర్ బావుంటుంది. అండ్ పిల్లలకు కూడా యాక్టివిటీస్, ఈవెంట్స్ చాలా వరకు ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి ఉంటదనమాట. ఇంకా మేము కూడా కొద్దిసేపు వాటర్ దగ్గరికెళ్ళి ఆడుకున్నాము. ఇది మీకు నేను చూపించిన గార్డెన్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకేం నచ్చిందో కింద కామెంట్స్‌లో చెప్పండి. మీ ఐడియాస్ కూడా మాతో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకొక మంచి ఎక్సైటింగ్ టాపిక్‌తో వస్తాను. మీకేమైనా ఇంకా ఔట్‌డోర్ ప్లాంట్స్ మీరు ఎందులో ఎక్స్‌పర్ట్? ఏమేమి మీకు మంచిగా వచ్చాయి? మీరు ఇలాగే గార్డెన్ బెడ్‌లో రైస్ చేస్తున్నారా ఏదైనా? సో, అవన్నీ నాకు కింద కామెంట్స్‌లో చెప్పండి. ఫైనల్లీ గార్డెన్ టూర్ చేసేసాను. నాకు నచ్చిందనమాట. నాకు ఈ వీడియో చేస్తుంటేనే. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్.